హలో ఫ్రెండ్స్, బౌద్ధ మతంలో కురుకుల్లాను డాకినీల నక్షత్రంగా ఎందుకు పరిగణిస్తారు? కురుకుల్లా డాకిని ఏ విధంగా ఎర్రతార మరియు అమితాభలా ఉద్భవించింది? కురుకుల్లా పేరు జ్ఞానానికి కారణం అని ఎందుకో చెప్తారు? ఆమెను మ్యాజిక్ రాణి అని ఎందుకు పిలుస్తారు? ఈ వీడియోలో తెలుసుకుందాం. మెంబర్షిప్ జాయిన్ అవ్వండి, మాతో కలిసి డిజిటల్ గా ట్రావెల్ చేయండి. కురుకుల్లా అనేది తారోభవ కురుకుల్లా యొక్క ఉద్భవంగా పరిగణించబడుతుంది. దీనిని తారా నుండి ఉద్భవించే కురుకుల్లా అని చెప్తారు. తారాగా మరియు అమితాభా యొక్క ఆవిర్భావం, ఆమె పూర్తిగా జ్ఞానోదయం పొందిన బుద్ధుడు జ్ఞాన డాకిని. ఆమె వందల సంవత్సరాల క్రితం ఎంత ప్రజాదరణ పొందిందో ఈ రోజు కూడా అంతే ప్రజాదరణ పొందుతుంది. ఆమె టిబెటన్ పేరు రెజియడ్మా. అక్షరాల ఆమె జ్ఞానానికి కారణం అని చెబుతుంది. ఆమె ఎందుకు అంత ప్రజాదరణ పొందింది? ఆమె ఆకర్షణీయమైన ప్రదర్శన కారణంగా మాత్రమే కాదు, మీ సహాయానికి సిద్ధంగా ఉందని చూపించడానికి కార్యాచరణతో నృత్యం చేయడం అనేది కనిపిస్తుంది. ది ప్రాక్టీస్ మాన్యువల్ ఆఫ్ నోబెల్ తారా కురుకుల్లాలో కాంగ్యూ టెక్స్ట్ యొక్క పరిచయ వ్యాఖ్యానం నుండి ఇది అనువదించబడింది. ఒక స్త్రీ దేవతగా ఆమె జ్ఞాన కోణాన్ని ప్రతిబింబిస్తుంది. ఇందులో రక్షకురాలి తారారూపంగా ఆమె చెన్ రెజిగ్ యొక్క అభివ్యక్తి ఆమె అందరినీ ఆలింగనం చేసుకునే కరుణను వ్యక్తీకరిస్తుంది అని చెప్తుంది. డాకినీగా మరియు తారగా ఆమె ప్రత్యేక జ్ఞానోదయం, ప్రత్యేకంగా శక్తి, మంత్రముగ్ధులను చేసే మిరాకిల్ కి సంబంధించిన అంశం. నైన్మా లిటర్జికల్ పద్యంలో ఆమె గురించి ఇలాగే వర్ణించబడింది. విజేతల సహజమైన అవగాహన మరియు కరుణకు పరాకాష్ఠగా చెప్తారు. ఆనంద శూన్యతగా ఉద్భవించడం, శక్తి యొక్క దేవత, మనోహరమైన రూపంతో మూడు రంగాలలోని అన్ని జీవులను నియంత్రించడం డాకిని యొక్క కర్తవ్యంగా భావిస్తుంది. మనమందరం మన జీవితంలో ఒక చిన్న మిరాకిల్ ని ఇష్టపడుతూ ఉంటాం. ఆమెను మ్యాజిక్ రాణి అని ఎందుకు పిలుస్తారు? తారా వలె వారి దైవిక సౌందర్యాన్ని ఆకర్షించడానికి మరియు ప్రభావితం చేయడానికి ఉపయోగించుకోవచ్చు. కురుకుల్లా ఈ భావనను స్వీకరించారు కూడా. ఇది శృంగార సౌందర్యం మరియు క్రూరమైన శక్తి యొక్క సారాంశంగా చెప్పబడింది. ఇందులో ఇది అన్య దేశానికి చెందిన మాయా మరియు అద్భుత అంశాలే కురుకుల్లా. ఉద్వేగభరిత లోటస్ డాకిని ఈ రోజే కాదు, గత శతాబ్దాలలో ప్రసిద్ధి చెందాయి కూడా. ఆమె తరచుగా ఆకర్షణ మరియు అయస్కాంతీకరణతో సంబంధం కలిగి ఉన్నప్పటికీ అమితాభా, చెన్ రెజిగ్ మరియు హయగ్రీవ యొక్క ఎరుపు లోటస్ కుటుంబానికి చెందిన మొత్తం అంశం ఆమె ప్రాపంచిక దేవత కాదు అని చెప్తుంది. కురుకుల్లా లేదా ఎర్రని తారను తరచుగా ప్రేమ దేవత అని పిలుచుకుంటారు, కానీ ఆమె బోధిచిత్త సందర్భంలో మ్యాజిక్ చేస్తుందని తెలుసుకోవడం ఇక్కడ ముఖ్యం. దీని అర్థం సాధన కోసం మీ ఉద్దేశం తప్పనిసరిగా బుద్ధిజీవులకు ప్రయోజనం అనేది చేకూర్చాలి. బోధనల ప్రకారం మీ ఉద్దేశం బోధిచిత్త అయితే మీరు ఆమె శక్తిని తెలుసుకోగలరు. మీరు అభ్యాసాన్ని స్వార్థం కోసం ఉపయోగించాలని ప్రయత్నిస్తే మాత్రం వారి ఇష్టానికి వ్యతిరేకంగా ప్రజలను ఇబ్బంది పెట్టడానికి అదే పని చేయదు. అది భయంకరమైనటువంటి కర్మను మీకు చూపుతుంది. మీకు ఇతరులకు ప్రయోజనం చేకూర్చే ఉద్దేశం ఉంటే మీ కర్మ బోధిచిత్త సూత్రాల ఆధారంగా మీకు ప్రస్తుతం అవసరమైన వ్యక్తులను, వనరులను మీ జీవితంలోకి ఆకర్షించడంలో కురుకుల్లా సహాయపడుతుంది. కురుకుల్లా తగిన విద్యార్థులను ఆకర్షించడానికి, మీ జీవిత మార్గంలో మీకు సహాయపడే తగిన భాగస్వామి ఆకర్షించడానికి ఇది ఒక సాధారణ వ్యక్తికి అభ్యాసంగా మలుచుకోవచ్చు. ప్రేమ దేవత కరుణ యొక్క కార్యకలాపాల గురించి ఈ సందర్భంలో ఆకర్షణ మరియు మంత్రముగ్ధులను చేస్తుంది కురుకుల్లా. తారా యొక్క అన్ని రూపాల మాదిరిగానే అభ్యాసకుడికి అదృష్టాన్ని ఆకర్షించడం ద్వారా మన స్వంత అభ్యాసంలో ఉన్న అడ్డంకులను తొలగించడంలో మనకు సహాయపడే నైపుణ్యంతో కూడిన సాధనం ఇది. సద్గుణ బోధిచిత్త లక్ష్యంతో ఆమె ధ్యానం సాధనకు అనుకూలమైన పరిస్థితులను సృష్టించగలదు. మనకి తరచుగా నేడు ధర్మ అభ్యాసకులు మాయాజాలం మరియు అతీంద్రియ అంశాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. తర్కం, మనస్సు మరియు తత్వశాస్త్రం యొక్క భాషను మాట్లాడడానికి మాత్రమే ఇష్టపడుతున్నారు. బౌద్ధ అభ్యాసం నుండి మాయాజాలాన్ని తొలగించడం ఇది మనకి కనిపిస్తుంది. కొన్నిసార్లు బౌద్ధ మతానికి లౌకిక విధానంతో మనం బుద్ధుని ధర్మంలోని ఉత్సాహభరితమైన ఆనందాన్ని కొంతవరకు తీసివేస్తూ వస్తున్నాం. ఆ ఆనందం సాధనలో, ముఖ్యంగా వజ్రాయానంలో ముఖ్యమైన భాగం కావచ్చు. అతీంద్రియ అద్భుతాన్ని సింబాలిక్, ఆర్కిటైప్ మరియు మైండ్ స్టేట్లకు తగ్గించడం అనేది జరిగింది. అయినప్పటికీ బౌద్ధ మతంలో తర్కం, తత్వశాస్త్రం ఎంత ప్రాముఖ్యమో వాస్తవమైన అద్భుత స్థితిని నిలుపుకోవడం కూడా
అంతే ముఖ్యం. ఆ ఆనందకరమైన అనుభవాన్ని నిలుపుకోవడానికి కురుకుల్లా మనకు సహాయం చేస్తుంది. ఆమె మ్యాగ్నెట్ పవర్ కు అనుగుణంగా ఆమె మంత్రముగ్ధులను చేసే రూపాన్ని కలిగి ఉందని మనం చూడొచ్చు. ఇతర డాకినీల మాదిరిగానే కురుకుల్లా యొక్క ప్రదర్శన విపరీతంగా ఉత్సాహంగా యవ్వనంగా శక్తితో నృత్యం చేస్తూ ఉంటుంది. ఆమె మండుతున్న కోణాన్ని లోటస్ కుటుంబాన్ని సూచించడానికి ఆమె మెరుస్తున్న ఎర్రటి కాంతి శరీరం వల్లే మనకి కనిపిస్తుంది. ఆమె సాధారణంగా 4 చేతులను కలిగి ఉంటుంది. అయితే వేరే ఇతర అంశాలలో చూస్తే 8 ఉన్నాయి. హిమాలయన్ art.orgలోని సింబాలిజం నిపుణులు ఆమె రూపాన్ని ఈ విధంగా వర్ణించారు. ముదురు ఎరుపు రంగులో కొద్దిగా శాంతియుతంగా మరికొద్దిగా కోపంతో ఆమె యొక్క ముఖం 3 కళ్ళు ముదురు పసుపు రంగు జుట్టు పైకి ప్రవహిస్తూ ఉన్నట్టు 4 చేతులు కలిగి ఉంది. మొదటి జత చేతులలో పైకి లేపి ఎర్రటి ఉత్పల పుష్పాలతో నిర్మించబడిన ఒక విల్లు మరియు బాణం ఎడమవైపు గురి చేయబడి ఉంటాయి. రెండవ జత కుడివైపున ఒక హుక్ ను పట్టుకొని లాసోను వదిలివేస్తుంది. 5 తెల్లటి పుర్రెల తలపాగా చెవిపోగులు మరియు 50 తలల హారంతో అలంకరించబడిన ఆమె ఆకుపచ్చ కండువా మరియు పులి చర్మం లంగా ధరించి ఉంటుంది. డాన్స్ భంగిమలో కుడికాలు పైకి లాగి ఎడమకాలు సండిస్క్ మరియు ఎరుపు లోటస్ సీటు పైన ఉన్న మృతదేహంపై నొక్కినప్పుడు ఆమె పూర్తిగా సహజమైన అవగాహన యొక్క జ్వాలల వృత్తంతో చుట్టుముట్టి ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఆమె మూల తంత్రం ఆర్యతార కురుకుల్లా కల్ప గొప్ప సన్నిహిత శిష్యుడు ఈ విధంగా ట్రాన్స్లేట్ చేశాడు మనకి. ఆమెను ఈడంగా తీసుకోవడానికి లేదా స్వీయ ఉత్పత్తిగా సాధికారత అవసరం మనకి, కానీ ప్రశంసల వస్తువుగా ఆమె ఇప్పటికీ మీ జీవితంలో శక్తివంతమైన ప్రభావాన్ని చూపుతూ వస్తుంది. 3 ఆభరణాలు తీసుకొని ఆమె పేరుని స్తుతిస్తూ నీటి గిన్నె పువ్వులు ఇతర సమర్పణలు ఆమెకు చేయవచ్చు. మీరు బలిపీఠంపై ఒక చిత్రం లేదా ఒక విగ్రహాన్ని ఉంచవచ్చు. మీ ముందు ఆమెను దృశ్యమానం అంటే ఊహించుకోవడం కూడా చేయవచ్చు. ముఖ్యంగా ఆమె తారారూపం కాబట్టి బోధిచిత్త ఉద్దేశంతో సాధారణంగా మూల మంత్రాన్ని జపించడం చేయవచ్చు. మీకు కురుకుల్లాతో సంబంధం ఉన్నట్లు అనిపిస్తే కొన్నిసార్లు మీరు ఆన్లైన్లో కూడా వెతకొచ్చు ఆమె గురించి. కురుకుల్లా యొక్క ఆశీర్వాదాలను మీ జీవితంలోకి తీసుకురావడానికి అత్యంత శక్తివంతమైన మార్గాలలో ఒకటి ఆమె మంత్రాన్ని జపించడం. అద్భుతమైన మ్యాగ్నటైజింగ్ డాకినీ యొక్క అద్భుతమైన దృశ్యమాన చిత్రాలతో కూడిన బుద్ధ వీక్లీ కురుకుల్లా యొక్క అందమైన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.